అందరం లేచి నిలిచి దేవాది దేవుని మనము ఆరాధించుచు దేవుని మహిమపడదాం. అందరూ లేచి నిలిచి దేవుని ఆరాధించవలసినదిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. ఈ సమయం దేవుని ఎంతగానో ఆరాధించే సమయం, ఈ సమయం దేవుని ఎంతగానో మహిమపరిచే సమయం, ఈ సమయం ఎంతగానో దేవుని ధ్యానించే సమయం, ఈ సమయం ఎంతగానో దేవుని ఘనపరిచే సమయము గనుక ఈ సమయాన్ని వృధా చేయక, ఈ సమయాన్ని పోగొట్టుకొనక, ఇచ్చిన సమయమును బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని ఎంతగానో సమయంలో మనం మహిమపడదాం. దేవానికి స్తోత్రం. మేము బ్రతుకుతున్నామంటే మా నీతి కాదు, మా భక్తి కాదు ప్రభు, కేవలము నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ ఆశీర్వాదము ద్వారా మమ్ములను బ్రతికిస్తున్న విధమును బట్టి, జీవింపచేస్తున్న విధమును బట్టి నీకే కృతజ్ఞతలు అని దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. దేవా నీకే స్తోత్రములు. ఇంతవరకు ప్రస్తుతించాం, వాక్యం వినబోతున్నాం. మీ దాసుల సాధన మరుగుపరచు. మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానమును, విలువైన వర్తమానమును మాకు ప్రసాదించి మీరు మాతో మాట్లాడి మహిమ పొంది మన బలపరచని. మాలో ఉన్న వేదనలు, మాలో ఉన్న బాధ, మాలో రోగములు, మాలో ఉన్న సమస్యలు నీ నామను తొలగించి సకల సమృద్ధి, ఆనందము, ఆరోగ్యము, ఆదరణ మాకు మీరు ప్రసాదించుమని దేవుని సమయంలో అడుగుదాం. దేవా నీకే స్తోత్రాలు. మాలో తప్పిదములు, మాలో ఉన్న పాపం, మాలో ఉన్న వేషధారణ, మాలో అక్రమైన జీవితం, మాలో ఉన్న పాపము సంబంధమైన జీవితాన్ని ఇది నన్ను తొలగించి పరిశుద్ధమైన జీవితం, అయానికి అనుకూలమైన జీవితం, యోగకరమైన జీవితం, మేలుకరమైన జీవితాన్ని మీరు మాకు ప్రసాదించి నీ అభిషేకం, నీ తైలాభిషేకముతో నింపి పంపుము దేవా అని ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయనను వేడుకొని, ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా, ఆయన రాయబారిగా మనం ముందుకు వెళదాం. దేవా మాలో ఉన్న ప్రతి బాధని నామను తొలగించుము. దేవా మాలో ఉన్న ప్రతి పాపం నీ నామను లయపరిచి పరిశుద్ధత మాకు ప్రసాదించుము దేవుని అడుగుదాం. దేవా నీకే స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం వినబోతూ ఉండగా సదవడగించకుండా ప్రాంతంలో సాధన లయపరిచి నీ కార్యములు, నీ దైవ కార్యములు, ఉన్నతమైన కార్యములు మా జీవితంలో జరిగించి మమ్మల్ని బలపరిచి దృఢపరచుమని ప్రార్థించుచు మనము దేవుని సమర్పించుకొని సమర్పణ యాగముతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. నీవు నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే. అందరూ కలిసి కలిసి దేవా నువ్వు ఉంటే మాకు చాలు. ఈ లోకములో ఏది మాకు అక్కరలేదు ప్రభువా, ఎవరు అక్కరలేదు, నువ్వు ఉంటే మాకు చాలు అని దేవుని స్తుతిస్తూ కనపడతాం. చూపు చాలు, మాట చాలు.
చప్పట్లు కొడుతూ, దేవా నీ ఉంటే మాకు చాలు, నీ తోడు మాకు చాలు, నీ నీడ మాకు చాలు, నీ ఆశ్రయం మాకు చాలు కనుక ఇవన్నీ మాకు ప్రసాదించి మమ్మల్ని బలపరచమని అడుగుతాం. పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకున పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవే నేను ఉంటానేసయ్యా. అందరూ అలా దేవుణ్ణి ఆరాధిస్తూ దయచేసి అందరూ కూర్చోవలసినదిగా ప్రభు నామమున మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన దినమును సమయమును జీవితాన్ని ప్రసాదించిన మన సృష్టికర్త అయిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో లోకములో ఎన్నో పనులున్నప్పటికీ ఆ పనులన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొని భక్తిపూర్వకముగా, విశ్వాసపూర్వకముగా దేవుని సన్నిధానములో కూర్చున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, నేటి సమయానికి, నేటి దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని, లేఖన భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క సమయానికి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మరవకూడదు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? మరవకూడదు. మనము దేనిని మరవకూడదో, ఎవరిని మరవకూడదో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో మనతో మాట్లాడబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, దైవ ప్రజలారా,
చూడండి, మరవకూడదు. మొట్టమొదటి చూడండి, దేవుడు చేసిన ఉపకారములను మరవకూడదు. చెప్పండి, ఏం మరవకూడదంట? దేవుడు చేసిన ఉపకారములను మరవకూడదు. కనుక నా జీవితములో దేవుడు చేసిన ఉపకారములను, దేవుడు చేసిన మేలులను మనము ఎప్పటికీ మరవకూడదు. కానీ మన జీవితాలలో మనము ఆలోచిస్తే దేవుడు చేసిన ఉపకారములను, దేవుడు చేసిన మేలులను ఎక్కువగా మనము మర్చిపోయేవారముగా ఉన్నాం. కానీ మనము అలాంటి వారము కాకుండా దేవుని ఉపకారములను మరవక దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞత గలవారముగా కనబడువారముగా ఉండాలి. అందుకే ఆ వాక్య భాగం చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు, అమ్మ మీ పిల్లలకు శ్రద్ధగా మీ అదుపులో ఉంచుకోండి. కీర్తనకారుడైన దావీదు తన ప్రాణముతో చెప్పుచూ ఉన్నాడు. ఏమని చెప్పుచున్నాడండి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని తన ప్రాణముతో అతడు చెప్పుచూ ఉన్నాడు. ఎందుకు తన ప్రాణముతో యెహోవాను సన్నుతించుమని చెప్పుచూ ఉన్నాడు అంటే, తన జీవితములో తన ప్రాణము చాలా ముఖ్యమైనది గనక, అతని జీవితములో అతని ప్రాణము చాలా ప్రాముఖ్యమైనది గనక, ప్రాముఖ్యమైన తన ప్రాణంతో చెబుతున్నాడు, ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని తన ప్రాణముతో చెప్పి, తన ప్రాణముతో యెహోవాను ఎంతగానో అతడు సన్నుతించిన వాడుగా ఉన్నాడు. మనము కూడా ఈ సమయములో నా ప్రాణముతో చెప్పాలి. నా ప్రాణము కూడా మన జీవితములో చాలా విలువైనది. మన ప్రాణానికి మన జీవితంలో చాలా విలువ ఉంది. అందుకే విలువైన ప్రాణానికి చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని మన ప్రాణముతో చెప్పి, మన ప్రాణముతో యెహోవాను మనము సన్నుతించువారముగా ఉండాలి. కనుక అలా మనము చెప్పలేక ఏం చేస్తాం తెలుసా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని మన ప్రాణముతో మనము చెప్పువారముగా ఉన్నాం. నా ప్రాణమా ఎంజాయ్ చెయ్యి, నా ప్రాణమా నీవు శరీరానుసారంగా ఆనందించు, నా ప్రాణమా నీవు లోకపరంగా నువ్వు జీవించు, నా ప్రాణమా నీవు అన్ని ఆశలు కలిగి జీవించు అని మన ప్రాణముతో మనము చెప్పుచూ ఉన్నాం. అది ఎంతవరకు న్యాయం అంటే అది న్యాయము కానే కాదు. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు, మన జీవితాన్ని ఇచ్చిన వాడు దేవుడు గనక ఆ దేవుని మాత్రమే మన ప్రాణముతో మనము సన్నుతించుచు, మన ప్రాణముతో దేవుని స్తుతించుచు, మన ప్రాణముతో దేవుని సేవించుచు, మన ప్రాణముతో దేవుని ఘనపరచుచు, మన ప్రాణముతో దేవుని ఆరాధించుచు ఆయన గొప్ప ఆరాధికులుగా మనము కనబడువారముగా ఉండాలి. తర్వాత కీర్తనకారుడు అంటాడు, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నామము ఎలాంటి నామం అంట? నాతానేలు గారు ఎలాంటి నామం అంట? పరిశుద్ధమైన నామము. ఆయన నామం ఎలాంటి నామం అండి? పరిశుద్ధమైన నామము గనక ఆయన నామము పరిశుద్ధమైన నామం అని కీర్తనకారుడు దావీదు ఎరిగి
ఆయన నామం గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నంటే, ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము ఓ నా ప్రాణమా, ఆయన పరిశుద్ధ నామమును సనుతించుమని తన ప్రాణముతో చెప్పుచూ ఉన్నాడు. గనక మనం కూడా చెప్పాలి, ఓ నా ప్రాణమా, ఆయన నామము చాలా పరిశుద్ధ నామం గనక పరిశుద్ధ నామాన్ని సనుతించుమని చెప్పుచు మనము ఆయన పరిశుద్ధ నామాన్ని ఖచ్చితంగా మనము సనుతిద్దాం. ఈ లోకములో ఆయనను మించిన నామం మనం ఏది లేదు. ఈ లోకములో దేవుని యొక్క పరిశుద్ధవంతమైన నామము ఏ నామము లేదు. ఏ నామములో చూసినా అపరిశుద్ధత కనబడుతూ ఉంది. ఏ నామములో చూసినా లోట్లు కనబడుతూ ఉన్నాయి. ఏ నామము చూసినా అది సరైన నామం కనబడడం లేదు. ఏ నామము చూసినా అన్ని నామాల్లో తెగలు ఉన్నాయి. ఏ నామము చూసినా తేడా ఉంది. ఏ నామము చూసినా పరిశుద్ధత లేదు. కానీ మన దేవుని నామమే పరిశుద్ధమైన నామము. ఆయన నామం మించిన మరొక నామము లేదు. అందుకే ఆయన పరిశుద్ధ నామాన్ని నా ప్రాణముతో మనము సనుతించువారముగా ఉండాలి. తర్వాత, నా ప్రాణమా యెహోవాను సనుతించుము. మొట్టమొదటి వచనంలో మాట్లాడినట్టుగానే కీర్తనకారుడు 2వ వచనం కూడా మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సనుతించుము అంటున్నాడు. ఇక్కడ తనివి తీర తన ప్రాణముతో చెప్పుతూ ఉన్నాడు, ఓ నా ప్రాణమా యెహోవాను సనుతించుము అంటున్నాడు. తర్వాత, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. కనుక దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని తన ప్రాణముతో చెబుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చెప్పాలి, నా ప్రాణముతో, నా ప్రాణమా దేవుడు చేసిన దేనిని మరవకమని చెప్పుచు దేవుడు చేసిన ఉపకారములో దేనిని మరవక ఆయన ఉపకారములను తలంచుచు ఆయన ఉపకారములను మనమందరము జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే కృతజ్ఞత. కానీ ఆయన చేసిన ఉపకారం మరుస్తే నీలో ఏమీ లేదండి, కృతజ్ఞత అనేది లేదు. అందుకే దేవుడు చేసిన ఉపకారములను బట్టి మనమందరం ఏం చేయాలంటే రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయవారముగా ఉండాలి. చూడండి, వాక్య భాగం చూస్తే కీర్తనల గ్రంథము 116వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అని కీర్తనకారుడు తనలో తాను ఏం వేసుకుంటాడంట, ప్రశ్న వేసుకుంటాడు. క్వశ్చన్ మార్క్ ఉందా లేదండి? ఉంది. ఏమని ప్రశ్న వేసుకుంటున్నాడు? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అని తనలో తాను ప్రశ్న వేసుకొని వెంటనే అతడు సమాధానం పొందుతున్నాడు. ఏమంటున్నాడంటే చదవండి. రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారములు బట్టి అతడు ఏం చేస్తున్నాడంట అండి, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయుచు ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి నీవు నేను ఖచ్చితముగా రక్షణ పాత్ర చేతబుచ్చుకొని నీవు నేను కూడా యెహోవా నామమున ప్రార్థన చేయవారముగా ఉండాలి. నువ్వు చేస్తున్నావా? యెహోవా నామమున ప్రార్థన అంటే చేయలేని వారముగా ఉంటున్నాము. ఆయన ఉపకారాలు కావాలి, ఆయన మేలులైతే కావాలి, ఆయన చేసేవన్నీ కావాలి. కానీ ఆయన నామమున మాత్రం మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆయన నామమును బట్టి మనము నడుచుకోలేకపోతున్నాం. ఆయన నామమును బట్టి ఈ లోకములో మనము బ్రతకలేక ఆయన నామానికే అవమానము తెచ్చువారముగా ఉన్నాం. ఆయన నామానికే అపకీర్తి తెచ్చువారముగా ఉంటున్నాం. అలా ఉండక కనుక నా ఎడల దేవుడు చూపుతున్న కృపను బట్టి, నా ఎడల ఆయన చూపుతున్న దయను బట్టి, నా ఎడల ఆయన మన ఎడ చేస్తున్న మేలును బట్టి,
ఆయన నీ నా ఎడల చేస్తున్న ఉపకారం బట్టి నీవు నేను చేయవలసిన పని ఆయన నామమున మనము ప్రార్థన చేయుటయే నమ్మి ఆయన రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థిస్తూ ఆ ప్రార్థనకు జవాబును పొందుకొని ఆయనకు మనము కృతజ్ఞులుగా మనము జీవించి దేవుని యొక్క సన్నిధిలో మనము నిశ్చయముగా నిర్భయముగా దినదినము అన్ని వేళలా మనము కనబడి జీవించువారముగా ఉండాలి. కనుక ప్రియ నేస్తమా, ప్రియ దేవుని బిడలారా, దేవుని నీ పట్ల నా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో తెలుసా? తనకంటే చూడండి, మనకంటే ఆయన నీ నా విషయంలో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. మన కుటుంబం పట్ల మనకున్న శ్రద్ధ కంటే ఆయన మన పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన బిడ్డల పట్ల మనం శ్రద్ధ కలిగిన ఉన్నదానికంటే ఎక్కువగా దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు గనక అందుకే ఆయనకు మనము కృతజ్ఞులుగా, ఆయనకు మనము లోబడి ఆయన ప్రకారముగా, ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తే చాలు. నీ జీవితానికి మేలు, నీ జీవితానికి ఆశీర్వాదం వెనువెంట ఆయన తీసుకొచ్చే గొప్ప దేవుడు, సమర్థుడైన దేవుడని మనమందరము ఆలోచించి ఆయన చేసిన దేనిని మరవకుండా తలంచుచు జ్ఞాపకములు ఉంచుకోవడమే మన జీవితానికి మేలు. తర్వాత రెండో విషయం చూడండి, మరవకూడదు. దేవుని ఉపదేశములను మరవకూడదు. ఏం మరవకూడదు అండి? దేవుని యొక్క ఉపదేశములను మరవకూడదు. ఉపదేశం అనగా దేవుని వాక్యము. చెప్పండి, ఉపదేశం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యం అనగా దేవుని మాట. అందుకే నీవు నేను ఆయన మాటను మరవకూడదు, ఆయన ఉపదేశమును మరవకూడదు, ఆయన వాక్యమును మరవకూడదు. కానీ ఎక్కువగా మర్చిపోయేది దేవుని వాక్యమే. మనం ఎక్కువగా విడిచిపెట్టేది కూడా దేవుని వాక్యమే. ఎక్కువగా దేవుని వాక్యాన్ని విసర్జిస్తాం, ఎక్కువగా దేవుని వాక్యాన్ని విమర్శిస్తాం, ఎక్కువ దేవుని వాక్యం పైన ఇష్టం ఉండదు, దేవుని వాక్యం పైన శ్రద్ధ ఉండదు. కానీ పాటల మీద ఉన్నంత శ్రద్ధ దేవుని వాక్యం మీద లేదు. పాటల మీద ఉన్నంత పాటలకున్నంత ప్రియారిటీ దేవుని వాక్యం మీద లేకుండా పోతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పాటల మీద ఎక్కువగా నువ్వు ప్రియారిటిస్తున్నావు, అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యానికి ప్రియారిటిస్తే దేవుని జీవితానికి కావలసిన ఖ్యాతి, ఘనత దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యము మన జీవితానికి మూలాధారము. ఈరోజు బ్రతుకుతున్నామంటే దేవుని వాక్యం మనం జీవింపజేస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఉన్నావు అంటే దేవుని మాట ద్వారా జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని మాటను వినకపోతే, దేవుని వాక్యం వినకపోతే నువ్వు శాపగ్రస్తుడవని ఎరిగి ఈ దినాన ఈ సమయములో దేవుని యొక్క ఉపదేశములు మనకు వినబడుతూ ఉండగా వాటిని పెడచెవున పెట్టగా, ఆ వాక్యాన్ని విడిచిపెట్టక, వాటిని మరవక, ధ్యానించుచు తలంచుచు దేవునితో మనము సహవాసము సాంగత్యము కలిగి జీవించు వారముగా ఉండాలి. అందుకే దైవవాక్యములు చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము. చూడండి, దేవుని యొక్క ఉపదేశాన్ని ఏం చేయకూడదంట? మరవకూడదు. ఓ కుమారుడా, పాపాన్ని మరువు అంటే పాపాన్ని మాత్రం మరవనే మరవం. నాకే పాపం కావాలి, ఈ పాపమే నాకు చాలు, ఈ పాపమే నా సర్వస్వం, ఈ పాపమే నాకు మేలు అని పాపాన్ని మరవలేకపోతూ ఉన్నాము. కానీ మరవకూడని దేవుని వాక్యమేనే, దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నామంటే ఎంత విచిత్రకరమో ఒకసారి ఆలోచించాలి. కనుక ప్రియ నేస్తమా, ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఈరోజు తెలుసుకో ఒకటే నీతి. ఏమిటంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మరవకుండా బ్రతకడము నేర్చుకో. పాపాన్ని మర్చిపో, అది నీకు మేలు చేస్తూ ఉంది.
పాపాన్ని మర్చిపోతే అదే నీకు మేలు, పాపాన్ని మర్చిపోతే అదే నీకు ధన్యత, పాపాన్ని మర్చిపోతే అదే నీకు గొప్ప ఘనత దేవుడు ఇచ్చువాడుగా ఉన్నాడు. కానీ నువ్వేది మర్చిపోతున్నావో, ఏది మరవకుండా ఉన్నావో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. నీకు ఇష్టమైన వారిని మరుస్తున్నావా? మరవడం లేదే. నీకు ఇష్టమైన వారిని రోజు తలుస్తున్నావే. అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్న దేవుని వాక్యాన్ని మరవకుండా ధ్యానించువారుగా ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, నాకు ఒక పలానా వ్యక్తి అంటే చాలా ఇష్టం, పలానా ఆమె అంటే నాకు చాలా ఇష్టం, నేను వారిని మరవనని చెప్పుకున్న వారు లేరండి, చాలామంది ఉన్నారు. కానీ వారికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు, వారికంటే ఎక్కువగా తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు గనక వారికంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి, వారికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఆ వాక్యాన్ని మరవకుండా నీ హృదయములో ఉంచుకుంటే చాలు, నీ జీవితము దినదినము వర్ధిల్లుతూ ఉంది అనే విషయాన్ని మరవకుండా మనము జ్ఞాపకములో ఉంచుకొని వారుగా ఉండాలి. తర్వాత చదవండి కిందికి. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చూడండి, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా చెప్పండి గైకొనుము. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఇష్టమున్నట్టుగా కాక హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుని వాక్యాన్ని కూడా హృదయపూర్వకంగా వినాలి. ఇష్టం వచ్చినట్టుగా వినకూడదు. అయిష్టతతో దేవుని వాక్యం వినకూడదు. అయిష్టతతో దేవుణ్ణి నువ్వు తలస్తే నీ విషయంలో కూడా దేవుడు అయిష్టత చూపుతాడు. దేవుని పట్ల అయిష్టత చూపితే నువ్వెక్కడికి పడిపోతావంటే నీవు అంధకారములో పడిపోక తప్పదు. అందుకే ప్రియ బిడ్డ, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈ రోజు నుండి నీవు నేను నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం, నీవు నేను నేర్చుకోవలసిన గుణపాఠం ఏమిటంటే దేవుని యొక్క ఉపదేశములు మరవకుండా ఉంటే చాలు. దేవుని నిన్ను మరవకుండా తన కాపుదల్లో ఉంచుకుంటాడు. కానీ ఆయన మాటను ఉపదేశం మర్చిపోతే, దేవుని నిన్ను మర్చిపోయాడనుకో, నీ గతి ఏమిటో తెలుసా? పడిపోయిన పిండముతో సమానమే. దేవుడు మర్చిపోతే నీకు జీవితము లేదు, దేవుడు మర్చిపోతే నీకు బ్రతుకు లేదు, దేవుడు మర్చిపోతే నిన్ను ఆదుకునే నాదుడు లేడు, దేవుడు మర్చిపోతే నీకు ఏది దొరకదు. దేవుడు మర్చిపోతే నువ్వు దేశదిమ్మరివే. దేవుని మర్చిపోతే నీవు పాతాళంలో పడిపోతావు. దేవుడు మర్చిపోతే నువ్వెక్కడికి చేరుతావు తెలుసా? సమాధిలోనికే చేరిపోతావు. దేవుడు మరవడం లేదు గనక ఈరోజు దేవుని సన్నిధిలో సజీవుడుగా నువ్వున్నావు. దేవుడు గాని ఒకసారి మర్చిపోతే నీ పరిస్థితి ఏమిటో, నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతి మానవునిలో ఆలోచన మనకు అవసరము. ఆలోచన లేనివాడు వింత పశువుతో సమానము. ఆలోచన లేనివాడు వ్యర్థుడు అని జ్ఞాపకం చేసుకొని దేవుని ఎరిగిన ప్రతి బిడ్డ ఆలోచనతో ఉండాలి, మంచి తలంపులతో ఉండాలి, మంచి నడవడిక కలిగి ఉండాలి, మంచి మర్యాదపూర్వకంగా జీవించాలి. దేవుని నమ్ముకొని మర్యాద లేని వారు చాలా మంది ఉన్నారు. దేవుని నమ్ముకొని పాడు పనులు చేసేవారు చాలా మంది ఉన్నారు. దేవుని నమ్ముకొని ఇష్టానుసారంగా మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. దేవుని నమ్ముకొని అనవసరమైన పోకిరి మాటలు మాట్లాడేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. దేవుని నమ్ముకొని పరిశుద్ధులమని పరిశుద్ధ వేషం వేసుకొని బయటికేమో పరిశుద్ధులుగా జీవిస్తూ లోపలనేమో అపరిశుద్ధ కార్యాలు ఎన్నో చేసేవారు సమాజములో ఉన్నారు. అలా చేస్తూ నేను పరిశుద్ధుడను అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ అలా గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు న్యాయం? ఒకవేళ నువ్వు ఇప్పుడు పరిశుద్ధిగా మారిండవచ్చు, గతంలో నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించు. దావీదు కూడా పాపం చేశాడు, కానీ అతని యొక్క పాపం క్షమించబడింది. కానీ అతడు చేసిన పాప మచ్చలు మాత్రము చెప్పండి పోయాయా? పోలేదు. అన్నీ కూడా దైవ గ్రంథములో లిఖితమైపోయాయి.
ఇప్పుడు పరిశుద్ధుడు మారి నేను పరిశుద్ధుడు అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే గతంలో చేసిన పని కూడా అందరికీ జ్ఞాపకం ఉంటుందా లేదండి? ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఇప్పుడు పరిస్థితి మారిపోయి నన్ను మించిన మేధావి లేడు, నన్ను మించిన గనుడు లేడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ పూర్వస్థితి కూడా ఒకసారి ఆలోచించాలి. నువ్వు పాపం చేశావు, ఇప్పుడు మారినంత మాత్రాన నీ గొప్పతనం దేవుని సన్నిధిలో కనపరుచుకుంటే అది ఎంతవరకు న్యాయం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. కనుక నీ స్థితి పూర్వస్థితిని కూడా ఆలోచించుకొని, అయ్యో నా పూర్వస్థితిలో బ్రతికానే, ఈరోజు నేను ఎందుకు విర్రవీగాలి, ఈరోజు ఎందుకు నేను ఇంతగా అనుకొని జీవించాలనేది మనుషుల్లో మనము ఆలోచన చేసుకుని వారుగా ఉండాలి. పాపం క్షమించడానికి దేవుడు సమర్థుడు, కానీ పాప మచ్చలు మాత్రం అలాగే నిలిచిపోతాయి అనే వాస్తవాన్ని తెలుసుకొని నీవు నేను బ్రతకడము నీకు నాకు ఎంతైనా అవసరత. సమాజంలో ఎలా ఉండాలంటే, మనం దారిలో వస్తూ ఉంటే అతన్ని పలకరించాలి, అతని దగ్గరికి వెళ్ళాలి అనే విధంగా బ్రతకాలి. వాడు మనం దారిలో వస్తుంటే వీనితో ఏంలే, వీడు వేస్టు అన్నట్టుగా మనం బ్రతకూడదు. దారిలో వస్తుంటే అబ్బా వీనితో ఏమి లేని ముఖం తిప్పుకొని వెళ్ళకూడదు. దారిలో వస్తుంటే వీడు ఎప్పుడు చూసినా వేస్టుగాడనే పదంలోనికి వెళ్ళకుండా దారిలో వస్తుంటే మనం పలకరించాలి, ప్రేమించాలి అన్నట్టుగా నువ్వు జీవిస్తే చాలు. అదే మన జీవితానికి విలువ. కానీ చాలామంది సంఘములో బ్రతుకుతున్నారు అన్నారు, జీవిస్తూ ఉన్నారు. బ్రతుకుతున్న వారు ఎలా బ్రతుకుతున్నారో వారికే తెలుసు, దేవునికి తెలుసు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అందరిని మనము ఆకర్షించినట్టుగా, అందరినీ ప్రేమపూర్వకంగా చూసుకోవాలి, అందరినీ ప్రేమపూర్వకంగా పలకరించాలి, అందరితో సమాధానముగా ఉండాలి. కానీ నువ్వు సమాధానము లేకుండా అసమాధానముతో ఉంటే సంఘంలో ఎవరు మెచ్చుకోరు, చివరికి దేవుడు కూడా మెచ్చుకోడు, చివరికి నీ కుటుంబంలో కూడా నిన్ను ఎవడు మెచ్చుకోడు. అందరూ మెచ్చుకున్నట్లుగా బ్రతకాలి. అప్పుడే నీ జీవితానికి ఒక విలువ అనేది వస్తుంది అనే వాస్తవాన్ని మనం ఎరిగి జీవించువారముగా ఉండాలి. తర్వాత మూడోది చూడండి, మరవకూడదు. చూడండి ఏమిటి మరవకూడదు అంటే, నిన్ను విమోచించిన దేవుని మరవకూడదంట. ఎవరు మరవకూడదంట అండి? ఎవరు మరవకూడదంట? నిన్ను విమోచించిన దేవుణ్ణి మరవకూడదు. దేవుడు నిన్ను ఎక్కడి నుండి విమోచించాడో, ఏ పరిస్థితి నుండి విమోచించాడో, ఏ పరిస్థితుల్లో దేవుడిని కాపాడాడో, ఏ పరిస్థితి నుండి నిన్ను లేవనెత్తాడో, ఏ పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను నిలబెట్టాడో, అలాంటి దేవుని ఏం చేయకూడదంట అండి? మర్చిపోవాలనా? చెప్పండి, మర్చిపోవాలనండి? మర్చిపోకూడదు. మర్చిపోతే చెప్పండి, కృతజ్ఞత ఉన్నట్ట? లేనట్టే. ఎక్కడో ఉన్న నిన్ను విమోచించిన దేవుడు నిన్ను మర్చిపోతే అది నీ జీవితమే కాదు. ఎక్కడో ఉన్న నిన్ను, దరిద్రతలో ఉన్న నిన్ను, పాపములో ఉన్న నిన్ను, దిగజారిన స్థితిలో ఉన్న నిన్ను, లెక్కలేని నిన్ను ఎవరు గౌరవించలేని స్థితిలో ఉన్న నిన్ను దేవుడు విమోచించి రక్షించి ఉన్నాడు గనక ఆ దేవుణ్ణి మరవక తలంచుచు మనము జీవించాలి. దైవ గ్రంథంలో చూస్తే చూడండి, ఇశ్రాయేలుకు దేవుడు సెలవిస్తున్నాడు, ఓ ఇశ్రాయేలు, నిన్ను విమోచించిన దేవుణ్ణి నువ్వు మరవవద్దు అని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. వారికి ఆజ్ఞాపించిన దేవుడు ఇసో నీకు ఆజ్ఞాపిస్తావో ప్రియ బిడ్డ, నిన్ను నేను ఎక్కడో ఉండగా నేను విమోచించాను, ఎక్కడో ఉండ నేను కాపాడాను, నీవు ఏ స్థితిలో ఉంటే నేను కాపాడాను, నీవు మాత్రం నన్ను మరవవద్దు అని దేవుడి సమయంలో ఆజ్ఞాపిస్తుండగా ఆయన ఆజ్ఞ మేరకు ఆయనను మరవకుండా మనం ఉండడమే మన క్రైస్తవ జీవితం అనేది మనము గుర్తెరిగిన వారుగా ఉండాలి. చూడండి వాక్య భాగం చూస్తే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలును దేవుడు ఎక్కడి నుండి విమోచించిన వాడుగా ఉన్నాడో అక్కడ చూస్తున్నాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రక్షించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఓ ఇశ్రాయేలు, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి
నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్తగా ఉండుము అని ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన రీతిగా దేవుడు తెలియజేసిన రీతిగా ఇశ్రాయేలు మరవకుండా దేవుని తన జ్ఞాపకములో ఉంచుకున్నాడు. ఇశ్రాయేలు ఎలాగైతే దేవుని తన జ్ఞాపకములో ఉంచుకున్నాడో అలాగే మళ్ళీ ఏ స్థితిలోని దేవుడు పిలిచాడో, ఏ స్థితిలోని విమోచించాడో, ఏ ఇబ్బందుల్లో నుండి మనకు కాపాడాడో అలాంటి దేవుని మరవకుండా మనము జాగ్రత్తగా ఉంటూ ఆయననే మనము తలంచుచు ఆయననే మనము ధ్యానించే ధ్యానికులుగా ఉండాలి. తర్వాత అంటాడు 13వ వచనములో, నీ దేవుడైన యెహోవాకు భయపడి, ఓ ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలని ఇశ్రాయేలుకు దేవుడు తెలియజేసిన రీతిగా ఇశ్రాయేలు దేవునికి భయపడిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు యెహోవాను సేవించిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు యెహోవా పేరట చెప్పండి ప్రమాణము చేసిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ఎక్కడో ఉన్న మనల్ని లేవనెత్తి, దీనస్థితిలో ఉన్న మనం లేవనెత్తి మోచించి తన సన్నిధిలో తన సహవాసములో కూర్చోబెట్టాడు గనక అందుకే ఆయనకు మనం భయపడదాం, ఆయనను మనం సేవిద్దాం. ఆయన నామమున ప్రమాణము చేసి ప్రమాణపూర్వకముగా ఇష్టపూర్వకంగా బ్రతుకుతూ మన బ్రతుకును దేవునికే అంకితము చేద్దాం. ఇతరులకు నీ జీవితాన్ని అంకితము చేసావా? నీ దేహాన్ని ఇతరులకు నువ్వు అంకితము చేసావా? నీ దేహాన్ని ఇతరులకు నువ్వు దానం చేస్తూ ఉన్నావా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం దేవునికి మాత్రమే అంకితము చెయ్యి. నీ జీవితాన్ని మాత్రమే దేవునికి సమర్పించు. అదే కృతజ్ఞత, అదే నీ జీవితానికి ఆశీర్వాదం అని ఎంచి ఇశ్రాయేలు ఎలాగైతే దేవుని మరవకుండా ఉన్నాడో మనము కూడా దేవుని మరవకుండా ఆయనను మాత్రమే మన జ్ఞాపకములో ఉంచుకొని బ్రతకడం మనకెంతైనా క్షేమము అని మనమందరము ఆలోచించాలి. తర్వాత చూడండి 4వ విషయం గమనిద్దాం. మరవకూడదు, నిన్ను కనిన తల్లిదండ్రులను మరవకూడదు. ఎవరు మరవకూడదు అంట అండి? నిన్ను కన్న తల్లిదండ్రులను మరవకూడదు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన జీవితంలో. ఎవరిని మరవకూడదంట అండి? అందరు చెప్పాలి, ఎవరిని మరవకూడదంట? నిన్ను కనినా తల్లిదండ్రులను మరవకూడదు. మనము ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనల్ని కనిన తల్లిదండ్రులను మరుస్తున్నామా, మరవడము లేదా అనేది ఒకసారి ఆలోచిస్తే 100కు 100% తల్లిదండ్రులను మరిచేవారే మనకు కనబడుతూ ఉన్నారు. లేరండి? మరిచేవారే కనబడుతున్నారు, కానీ మరవని వారు కొందరే మనకు కనబడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు సెలవిస్తున్న మాట, ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్న మాట, ప్రభు మన హెచ్చరిస్తున్న మాట, నిన్ను కనిన తల్లిదండ్రులను మరవవద్దు అని హెచ్చరిస్తూ ఉండగా ఆయన హెచ్చరిక ప్రకారముగా మన తల్లిదండ్రులను మనము మరవకుండా ఉండాలి. వారిని మరిస్తే నీకు జీవితం లేదు. వారిని మర్చిపోయావంటే అది నీ జీవితానికి ఏది కూడా దొరకదు అని మనం జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నుండి మనల్ని ఎంతగానో కనిన తల్లిదండ్రులు ఉన్నారు. కనిన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో పోషించారు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు అంటే, ఈరోజు టక్టిక్కున నువ్వు పాయండు షర్ట్ వేసుకొని తిరుగుతున్నావు అంటే, ఈరోజు టక్టిక్కున డ్రెస్ వేసుకొని కులుకుతూ ఉన్నావంటే, ఈరోజు ఆస్తిపాస్తి కలిగి ఉన్నావు అంటే దానికి కారకుడు ఎవరండి? మన యొక్క తల్లిదండ్రులే. వారి యొక్క శ్రమ ద్వారా ఈరోజు ఈ స్థితిలోనికి వచ్చాం. వారి యొక్క చూడండి, వారి యొక్క పనితనం వలన ఈరోజు ఈ స్థితిలోనికి వచ్చాం. కానీ ఈ స్థితిలోనికి వచ్చిన తర్వాత
తల్లిదండ్రులు మర్చిపోవడం ఎంతవరకు న్యాయమో ఒకసారి మనము ఆలోచించాలి. కనుక వారిని మరవకుండా ఏం చేయాలో దైవ గ్రంథములోనే చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలను. ఏం చేయాలంట అన్న? మన తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. మనం సంతోష పెడుతున్నామా అంటే ఎక్కడ కూడా మన తల్లిని సంతోష పెట్టడం లేదు, బాధ పెట్టడం తప్ప సంతోషం పెట్టడం లేనే లేదు. సంతోష పెట్టడం వదిలిపెడదాం, ఎక్కువగా బాధ పెట్టడమే ఎక్కువగా ఉంది. వాస్తవము కాదండి? తల్లిదండ్రులను కుమారులు కుమార్తెలు ఏం చేస్తున్న తల్లి ఎక్కువగా బాధ పెడుతున్నారు కానీ సంతోష పెట్టలేని వారుగా ఉన్నారు. తర్వాత కింద చదువు. నిన్ను కనిన తల్లిని ఏం చేయాలంట? ఆనందపరచవలెను. నిన్ను నన్ను కనిన తల్లిని ఏం చేయాలంట? ఆనందపరచవలెను. కానీ నువ్వు ఆనందపరుస్తున్నావా? ఆమె ఎంతగానో 9 మాసాలు నిన్ను తన కడుపులో మోసి తన కడుపులో పెంచి ఆమె ఎంతగానో నిన్ను కన్నది. కన్నా నీ తల్లిని నువ్వు ఆనందపరుస్తున్నావా అంటే ఆనందపరచలేక తల్లినే కొట్టువారుగా ఉన్నాము, తల్లినే తిట్టువారుగా ఉన్నాము. అలాగే తల్లిదండ్రులను విపరీతంగా బాధ పెట్టుతూ ఉన్నాము. తల్లిదండ్రులను బాధ పెట్టువాడు వాడు మనిషే కాదు. తల్లిదండ్రులను చూడండి దుఃఖపరుచువాడు వాడు ఇంతకు మానవుడే కాదు అనే విషయాన్ని మనం ఎరిగి ఈ దినము నుండి మన తల్లిదండ్రులను మనము ఎంతగానో మనము వారిని ప్రేమించాలి, ఎంతగానో గౌరవించాలి, ఎంతగానో వారిని మరవకుండా మనం వారిని జ్ఞాపకములో ఉంచుకోవాలి. వారిని మర్చిపోతూ వారిని దూషించావనుకో నీ మరణం ఎలా ఉంటుందో దైవ గ్రంథములోనే చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. చూడండి, తల్లిదండ్రులు దూషించువాడు ఎక్కడ అతని దీపం మారిపోతూ ఉందో చూద్దాం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, దీపం అనగా చూడండి యెహోవా పెట్టిన దీపము. కనుక మనలో దేవుడు ఏం పెట్టాడంట? ఒక దీపాన్ని, ఒక ఆత్మను మనలో పెట్టాడు. చూడండి, అందుకే ఎవరైతే తన తండ్రినైనా తన తల్లినైనా దూషిస్తారో వారిలో ఉన్న ఆత్మదీపం ఎక్కడ ఆరిపోతుందంట? కారు చీకటిలో ఆరిపోతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తల్లిదండ్రులను బాధ పెడితే నీకు ఏదో కలుగుతుంది అనుకుంటున్నావేమో, వారిని బాధ పెడితే నాకేం కాదనుకుంటున్నావేమో, వారికి అన్నం పెట్టకపోతే ఏం కాదులే నాకు చెప్పేవాడు లేడులే అనుకుంటున్నావేమో, వారిని పట్టించుకోనకపోతే నన్ను ఎవడు ఏమనడలే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడే నీ నీలో ఉన్న ఆత్మదీపాన్ని కారు చీకటిలో ఏం చేస్తాడంట? ఆర్పివేస్తాడు. అంటే నీ జీవితం కారు చీకటిలోనే ముగిసిపోతూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా జీవించాలి అంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా బ్రతకాలంటే తల్లిదండ్రులు సన్మానించు, నువ్వు బ్రతుకుతావు. కానీ వారు ద్వేషించావనుకో నువ్వు కారు చీకటిని యొక్క ఆత్మదీపము ఆరిపోతూ ఉంది, మరణమే నీకు శరణ్యము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక తల్లిదండ్రులను విడనాడువాడు శాపగ్రస్తుడు, తల్లిదండ్రులను బాధ పెట్టువాడు జీవితంలో బాగుపడడు, తల్లిదండ్రులను బాధ పెట్టువాడు ఎప్పటికీ కూడా చరిత్రలో బాగుపడినట్టు లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నతనమున మన తల్లిని బాధ పెట్టి ఉంటే మనం ఈరోజు స్థితికి వచ్చే వారము కాదు. వారు తినవలసిన ఆహారాన్ని మనకు తినిపించారు, వారు దాహం కొన్నగానే మనం దాహం అనగానే వారు తాగవలసిన నీరు మనకు తాపి వారు బ్రతికించారు,
వారు తినవలసిన ఆహారం మనకు ఆకలేస్తుందని తెలుసుకొని తల్లి ఏం చేసింది తెలుసా? వారు తినవలసిన ఆహారంతో మన కడుపు నింపి ఈరోజు వారు ఈ స్థితిలో మనను నిలబెట్టిన వారుగా ఉన్నారు. చిన్న ఉదాహరణ ఏమిటంటే, చూడండి, నలుగురు ఇంట్లో ఉన్నారు. అక్కడ ఉండేది మాత్రమే ముగ్గురికి సరిపడే ఆహారం మాత్రమే ఉంది. ఇంట్లోనేమో నలుగురు ఉన్నారు. ఎంత ఆహారం ఉందంటమ్మా? ముగ్గురికి మాత్రమే సరిపడే ఆహారం ఉంది. ఆ సమయంలో చూడండి, మొట్టమొదటిగా నాకు ఆకలిగా లేదు అని చెప్పేది ఎవరండి? ఎవరు? తల్లి చెప్తుంది. నాకు ఆకలి లేదు, మీరు తినండి అని చెప్పేది మొట్టమొదటిగా తల్లే. కనుక ఆమె తినవలసిన ఆహారాన్ని కూడా తన పిల్లలకు పెట్టి మనల్ని పోషించి పెద్దవారిగా చేస్తే, ఈరోజు రెక్కలొచ్చి నన్ను మించిన వీరుడు లేడు, నన్ను మించిన ధీరుడు లేడని లోకములను బ్రతుకుతున్నావు అంటే నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి. తల్లిదండ్రులను చూసుకోలేని వాడు లోకములు ఎవరు కూడా గౌరవించరు. తల్లిదండ్రులను సరిగా పోషించని వానికి సమాజంలో విలువ ఉండదు. ఇంటిని బాగా ఏలని వాడు సంఘాన్ని ఏమి ఏలగలడు? కనుక ఇంటినే బాగా చూసుకుని వాడు, తల్లిదండ్రులను పోషించని వాడు సమాజంలో ఏమి తీర్పు తీర్చినా ఏమంటారంటే, చూసుకోపోనాయనా, నువ్వు తల్లికి పోబెట్టులోనివి, నీ తల్లికి నీ తండ్రి నిన్ను చూసుకోలేను, వీరేం చెప్తున్నావు పోరా అంటారు. అంటే అప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించాలి. అందుకే ఒక మాట అంటారు కదా, చూడండి, ఇంటిలో నెగ్గాలి. ఇంటిలో నెగ్గకుండా నేను వీధుల్లో వీరుని సూర్యుని అనుకుంటే ఎవడు నిన్ను ఒప్పుకోడు అనే విషయాన్ని మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాక్య భాగం చూస్తున్నాం కదా, నిర్గమకాండము 20వ అధ్యాయము చూడండి 12వ వచనంలో ఒక మాట ప్రభు మనకు సెలవిస్తున్న మాటను చూస్తూ ఉన్నాం. చదవండి. నిర్గమకాండము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే ఏం చేయాలంట? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నువ్వు అకస్మాత్తుగా చావాలి అంటే నువ్వేం చేయాలి? తల్లిని ద్వేషిస్తే చాలు, నువ్వు అకస్మాత్తుగా చచ్చిపోతావు. సన్మానిస్తే బ్రతుకుతావు, ద్వేషిస్తే చచ్చిపోతావు అనేది మనమందరము ఆలోచించాలి. కనుక ప్రియ బిడలారా, ఈరోజు మనల్ని కన్న తల్లిదండ్రులను మర్చిపోయావంటే ఎంత ఘోరమైన వారం ఒకసారి ఆలోచించి, ఇంతవరకు మర్చిపోయి నువ్వు వారిని ఇబ్బంది పెడుతున్నావా? చాలామందిని గమనిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు పింఛనిస్తూ ఉంటేనే వృద్ధులకు ఇంట్లో విలువ ఉందండి. చాలామంది పింఛనిస్తేనే అన్నం పెట్టేవారు చాలామంది ఉన్నారు. పింఛన్ ఇవ్వకపోతే బయటికి నెట్టేసేవారు చాలామంది ఉన్నారు. ఎంత విచిత్రకరము! చిన్నతనములో మన తల్లిదండ్రులు మనం బయటికి నెట్టేసింటే ఈరోజు ఈ విధంగా ఉండేవారమా అనేది ఆలోచన లేదు. కానీ చాలామంది పింఛన్ ఇస్తే అన్నం, పింఛన్ ఇవ్వకపోతే బయట పెట్టేవారు చాలామంది ఉన్నారు. పింఛన్ ఇస్తే విలువ, పింఛన్ ఇవ్వకపోతే వెళ్ళిపో అనేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక 3 కుమారులు ఉన్నారనుకోండి, ఏం చేస్తుందో తెలుసా? ఒక సంవత్సరం ఒక కొడుకు కాడంట, ఒక సంవత్సరం ఒక కొడుకు కాడంట, మరొక సంవత్సరము ఒక కొడుకు కాడంట. ఎంత విచిత్రకరం అండి! విచిత్రమా కాదండి? విచిత్రమే. ఎందుకంటే ఒకరోజు పెద్ద కుమారుని కాడ ఒక సంవత్సరం ఉంటుంది, అక్కడి నుండి మళ్ళీ 2వ కుమారుని పోవాలంటే తల్లికి తనకి ఎంతో బాధ. ఎందుకంటే అలవాటు పడి ఉంటారు, మరలా అక్కడికి వెళ్ళాలంటే వారికి బాధ. సరే, అక్కడ పోయి ఉంటారు ఒక సంవత్సరం, అక్కడ నుండి మళ్ళీ 3వ కుమారుని పోవాలంటే అక్కడ కూడా బాధనే. తర్వాత చిన్న కుమారుడు కాడ సెటిల్ అయి ఉంటారు సంవత్సరం వరకు, మళ్ళీ అక్కడ నుండి మరల ఎక్కడ రావాలంటే రిటర్ను పెద్ద కుమారు దగ్గరికి రావాలి అంటే ఎలా బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి పెట్టండి, 3 కుమారు చూసుకోండి, ఒక చోట పెట్టి వారిని పోషించడము 3 బాధ తీసుకోవాలి. కానీ ఒక సంవత్సరం నీ కాడ, ఒక సంవత్సరం నా కాడ అని ఇలా భాగాలు పంచుకోవడము ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించాలి. కనుక ప్రియ నేస్తమా, వారు వృద్ధాప్య దశలోకి వచ్చారు అంటే వారు మన పైన ఆధారపడ్డారు.
కనుక వారు వృద్ధాప్యంలోకి వచ్చారు అంటే వారికి మనమే ఆధారము, గనక ఆధారమైన మనము వారిని మనం మర్చిపోతే మన పరిస్థితి బాగుండదు. గనక ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా తల్లిదండ్రులను అవమానపరిచేవారు ఉంటే గౌరవించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే అన్నం పెట్టండి. తల్లిదండ్రులను ప్రేమించకపోతే ప్రేమించండి. ఈ రోజు నుండి మీరు ఒక ఆలోచనతో మీరు ముందుకు సాగడం ఎంతో మంచిది, ముందుకు వెళ్ళడం ఎంతో మంచిది అని ఆలోచన పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు కుమారుడుగా ఉన్నావు, రేపు నువ్వు నేను కూడా ఒక తల్లిగా తండ్రిగా మారిపోతాం. మనకు కూడా వృద్ధాపదేశం వస్తుంది, కానీ చివరికి మనకు కూడా అదే గతి రాబోతూ ఉంది. ఒక చిన్న ఉదాహరణ ఈ సమయంలో ఇది ఆలోచిస్తూ ఉంటే ఒక ఉదాహరణ ఒకవేళ మీకు చెప్పిండొచ్చు, ఒకసారి మరలా నాకు ఆలోచన వస్తూ ఉంది. ఒకానొక ఊరు కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడు లేక చక్కగా చదువుతూ తండ్రి ఎంతో కష్టపడి తన కుమారునికి ఉద్యోగము తెప్పించాడంట. నా కుమారుడు కదా, చదువుకోవాలి, చక్కగా ఉండాలి, చక్కగా బ్రతకాలని, చాలా చక్కగా ఉండాలని కుమారునిపై ఆశ పెట్టుకొని ఎంతగానో చదివించాడంట. తండ్రికి ఏమో వృద్ధాపదేశం వచ్చింది. చివరికి ఏం చేసే తెలుసా, కుమారుడు నువ్వు ఇంట్లో అంతా రోత చేస్తున్నావు, ఇంట్లో నువ్వు అంతా గలీజ్ చేస్తున్నావు అని చెప్పి ఇంటి ఎదుట ఒక గురిసేసాడంట. కొడుకు ఏం చేశాడండి, ఒక గురిసేసి పెట్టాడంట. గురిసేసి పెట్టి రోజు తన మనమనితో తన కొడుకు అన్నం పంపిస్తున్నాడంట. రోజు ఆ మనవడు ఏం చేస్తున్నాడంటే తన తాతకు లేదా అబ్బకి ఏం చేస్తున్నాడు, ఆహారము ఇస్తూ ఉన్నాడంట. ఇస్తూ ఉండగా ఆ మనవనికి డౌట్ వచ్చింది. అబ్బా, మేమైతే మంచి ఇంట్లో ఉన్నాం, నువ్వెందుకు అబ్బా ఈ గుడిసెలో ఉన్నావు అంటే, ఏం లేదులే నాయన, ఏం లేదులే, నీకు తెలియదులే అన్నాడంట. లేదబ్బా నాకు చెప్పాలి నువ్వు అన్నాడంట. ఏం లేదులేరంటే మనమడి వినడంట. సరే నాయన, ఏం లేదు తండ్రి, ఏం లేదు పోని నచ్చ చెప్పుకుంటూ వచ్చాడంట. అబ్బా నాకు అర్థమయ్యింది, ఒకరోజు మా ఇంటి దగ్గరకు వస్తావు కదా, నేను రేపు నుంచి నీకు అన్నం ధ్యాను, నువ్వే మా ఇంటి దగ్గర రావాలి అన్నాడంట. ఏం నాయన అంటే, లేదు నేను నువ్వే వస్తేనే పెడతామన్నం, లేకపోతే లేదు అన్నాడంట. సరే నాయన వస్తాలే అన్నాడంట. వచ్చి నువ్వేం చేస్తావు తెలుసా, ఏం చేయాలో తెలుసా అంటే, చెప్పున ఏం చేయాలంటే, రాగానే మా ఇంటి ఎదుటకు రాగానే నీకున్న ఈ యొక్క చిప్పను, నీకు ఇచ్చిన ఈ మట్టి ముంతను కిందేసి పలగొట్టాలి చూడన్నాడంట. అబ్బా నాయన, ఇది పలగొడితే మరలా మీ తెస్తాడో లేదో, వద్దులే అంటే లేదబ్బా చెయ్యి, పని చేయన్నాడంట. సరే చేస్తాలని చెప్పి ఇంటి దగ్గర రాగానే అలాగే తట్టుకొని కింద పడుతున్నట్టు పడుతూ తన చేతిలో ఉన్న చిప్పను, తన చేతుల్లో ఉన్న ఆ మంటి ముత్తను పగలగొట్టాడంట. పగలగొట్టగానే మనం లోపల నుండి వస్తున్నాడంట. ఎంత పని చేశావు అబ్బా, ఎంత పని చేశావు తాత, ఈ ముంత, ఈ యొక్క అదేంది ముంత, ఆ యొక్క చిప్పను పగలగొట్టి ఎంత పని చేశావు తాత అని లోపల నుండి గట్టిగా అరుచుకుంటూ వచ్చాడంట. అనగానే ఏం నాయన అంటే, ఎంత పని చేసావు తాత, ఇదే మా నాన్నకు ఉంచాలనుకోండి, ఇదే చిప్పను మా నాన్నకు ఉంచాలనుకోండి, ఇదే యొక్క ముంతను మా నాన్నకు ఉంచాలనుకోండి, ఎంత పని చేశావు అబ్బా ఇది పగలగొట్టి అనగానే తండ్రి, లోపల ఉన్న తండ్రి విని హృదయం బద్దలైపోయిందంట. అరే నాకు కూడా ఇదే పరిస్థితి ఇస్తట్టున్నాడు కదా నా కొడుకు అని. అప్పటి నుండి ఆయన చేసిన తప్పుకు తన తండ్రిని లోపల తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చాలా చక్కగా చూసుకున్నాడంట. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనకే పరిస్థితి వస్తుందో తెలియదు. మన తల్లిదండ్రులను మనం చూసుకుంటే మనల్ని బాగా చూస్తున్నారు, మనం చూసుకోకపోతే మన పిల్లలు కూడా అదే రీతిగా చూస్తారని వాస్తవాన్ని తెలుసుకొని మన కన్న తల్లిదండ్రులను మరవకుండా మనము తలంచు వారుగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, మరవకూడదు, ప్రథమ ఫలం ఇచ్చుట మరవకూడదంట. ఏం మరవకూడదంట? ప్రథమ ఫలం ఇచ్చుట మరవకూడదు. చాలామంది ప్రథమ ఫలాలు ఇచ్చుట మర్చిపోతున్నారండి. పండిన పంటలో ప్రథమ ఫలం ఇవ్వలేకపోతున్నారు, సంపాదనలో ప్రథమ ఫలం ఇవ్వలేక చాలామంది దేవుని ఎదుట దొంగలుగా మారిపోతూ ఉన్నారు. అది నా మాట కాదు, దైవ గ్రంథంలో రాయబడిన మాట కానీ చూస్తాం. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అయితే మీరు కాదు, మలాకి 3:8, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మనమందరం ఎవరు దొంగుతున్నామంట? దేవుని యొద్ద మనము దొంగులుతూ దేవుని ఎదుట దొంగలుగా మారుతున్నాం.
ఎలా మనము దొంగులుతున్నామో చదవండి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ, చదవండి, 10వ భాగమును ప్రతిష్టర్పణలను ఇవ్వక దొంగిలితిరి. మనమందరం ఏం దొంగులుతున్నామంట? 10వ భాగమును ఇవ్వక మనము దొంగులుతూ ఉన్నాం. కనుక దేవుడు నీకు పంటనిచ్చాడు, ఆ పంటలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. సంపాదనలో నువ్వు 10వ వంతు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇవ్వకుండా వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? దొంగులుతూ ఉన్నాం. దొంగిలి 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 దేవుని ఎదుట మనం ఒక గజ దొంగలుగా మారిపోతున్నాం. ఎవరు దొంగలు అంటే లోకములో ఉన్న ఇండ్లలో దొంగతనం చేసే దొంగల కంటే గజ దొంగలు ఎవరంటే మనమే. ఎందుకంటే వారన్నా మనుషుల సొమ్ము దొంగలుతున్నారు, మనమైతే ఏకంగా దేవుని సొమ్మునే దొంగిలి దేవునికే ఏకనామం పెడుతున్నామంటే ఎంత ఘోరమైన దొంగలమో ఒకసారి మనము ఆలోచించాలి. ఇలాంటి దొంగలను ఏ జైల్లో వేసినా పర్వాలేదు, ఎందుకంటే దేవుని దొంగలుతున్న దొంగలు సమాజములో చాలా మంది ఉన్నారు. ఇక నుంచైనా ప్రథమ భాగం ఇచ్చుట మనం నేర్చుకుందాం. 10వ వంతు చెల్లించడం నేర్చుకుందాం. 100 రూపాయలు సంపాదిస్తే 10వ వంతు నువ్వు దేవునికి ఇవ్వాలి. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తే చూడండి 100 రూపాయలు దేవునికి ఇచ్చి నువ్వు దేవుని మహిమపరచాలి. కానీ అలా ఇవ్వకుండా నువ్వు దొంగులుతున్నావంటే నీ జీవితంలో ఎప్పుడో ఒకసారి నష్టము రాక తప్పదు. 10వ భాగం నీ సొత్తు కాదు, నీ అబ్బ సొత్తు కాదు, నా సొత్తు కాదు. అది ఎవరి సొత్తు అంట? దేవుని యొక్క సొత్తు. కనుక దేవుని సొత్తు దేవునికే చెందాలి. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి. కానీ అవి కూడా నాకు సాలవన్నట్టుగా అవి కూడా మెక్కుతున్నాం. ఎలా? పందికొక్కుల్లాగా మనం మెక్కుతూ దేవుని సొమ్మును మెక్కుతూ దేవునితో దొంగలుగా మారిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకొని ఈ రోజు నుంచి అయినా మార్పు చెంది దశమ భాగాలు ఇవ్వడం మర్చిపోయావేమో, ప్రథమ ఫలం ఇవ్వడం మర్చిపోయావేమో, అది పంటలో దేనిలోనో మర్చిపోతూ ఉంటే ఇక నుంచి మరవకుండా ఇచ్చి దేవుని మనం అడిగితే ఏం చేస్తాడంట? ఆకాశవాక్యాలను విప్పి పట్టజాల దీవెనలు ఆయన కుమ్మరిస్తూ ఉండగా ఆయన దీవెనలు మనమందరం పొందుకొని ఆశీర్వాద బలముతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. తర్వాత చివరిగా చూడండి, మరవకూడదు. మీ ఆత్మీయ తల్లిని తండ్రిని మరవకూడదు. చూడండి, ఎవరైతే మన సంఘములో కాపరిగా ఉంటారో, ఎవరైతే మన సంఘములో కాపరిగా కొనసాగుతూ ఉంటారో అలాంటి ఆత్మీయ తల్లిని తండ్రిని మనము మరవకూడదు. మర్చిపోతూ ఉన్నారు. ఉన్న ఆత్మీయ తండ్రిని, ఉన్న ఆత్మీయ తల్లిని అనగా ఉన్న కాపరిని మర్చిపోయి, ఉన్న పాస్తమును మర్చిపోయి ఇతరులను ఎందరో జ్ఞాపకం చేసుకొని బతికేవారు చాలామంది ఉన్నారు. ఎంతవరకు న్యాయం? ఎంతవరకు ఇది మంచిది అని ఒకసారి ఆలోచించాలి. నేనైనా సరే నేను వెళ్ళిపోతా, మరలా కాపరొస్తాడు. వారినైనా సరే మన ఆత్మీయ తండ్రిని ఆత్మీయ తల్లిని మనము మరవకుండా వారిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక పోయినోళ్ళను మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతవరకు న్యాయం? చాలామంది అంటూ ఉంటారు, చచ్చిపోయిన బరగొడ్డు మరొకడు పాలు ఇస్తుంది అని చెప్పేవారంట. చచ్చిపోయిన బరగొడ్డు ఎన్ని ఇస్తుందంట? పాలు. మరొకటి పాలు ఇస్తుంది. ఉన్నప్పుడు పట్టించుకోరు, కానీ పోయిన తర్వాత ఏదేదో గొప్పలు చెప్పేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. కనుక ప్రియ నేస్తమా, ఎవరైతే మీ కాపరిగా ఉంటారో, ఎవరైతే ఒక పాస్టమగా ఉంటారో వారినే మనము గౌరవించాలి, వారినే ప్రేమించాలి. వారిని మరవకుండా వారి యొక్క యోగక్షేమాల కొరకు మనం ప్రార్థించాలి. వారి యొక్క యోగక్షేమాల కొరకు మనము పాటుపడు వారముగా ఉండాలి. కనుక గూటిలో నుండి లేచిపోయిన పక్షితో మనకు అవసరత లేనే లేదు. గూటిలో పక్షితో మనకు అవసరత, మన గూటిలో నుండి ఎగిరిపోయిన పక్షితో మనకు అవసరం అండి? అవసరం లేదు. ఉన్న పక్షి ఏదైతే గూట్లో ఉందో ఆ పక్షితోనే మనకు అవసరం అని ఆలోచించి చక్కగా మనము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిద్దాం. మన ఆత్మీయతని మన కొరకు ప్రార్థిస్తున్నాడని, ఆత్మీయ తల్లి మన కొరకు ప్రార్థిస్తుందని మరవకుండా మీరు కూడా వారి కొరకు ప్రార్థించండి, వారిని ప్రేమించండి, వారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరందరూ కూడా మనమందరం కలిసి దేవుని రాజ్య నివాసం చేర్చబడినట్లుగా ప్రయత్నిద్దాం. దేవుని యొక్క బిడగా మనము కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. కనుక ప్రియ నేస్తమ సంఘములో సమాజంలో చాలామంది ఎలా ఉన్నారు అంటే ఉన్నప్పుడు పట్టించుకోరు, కానీ వెళ్ళిన తర్వాత ఏదేదో
ఏదో మాయ మాటలు చెప్పేవారు ఉన్నారు. అలాంటి విషయాల్లో మనము జాగ్రత్తగా ఉందాం, నెమ్మదిగా ఉందాం. మరవలసినట్టు మర్చిపోద్దాం, మరవకుండా దేవుని తలస్తూ ధ్యానించుచు ఆయన బిడ్డగైన సాక్షిగా, ఆయన రాయభారిగా మనమందరం ఈ లోకములో మనము బ్రతుకువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దేవుడి చిన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధి కాంతి ఈ సమయములో మనం పొందుకొని ఆయన కుమారుడిగా, ఆయన దాసునిగా, ఆయన దాసురాలుగా మనమందరము ముందుకు కొనసాగుతున్నారు. ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన. దేవానికి వందనాలు. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కును బట్టి వందనాలు. నీ వాక్య ప్రకారంగా జీవించే కృపా భాగ్యమును మాకును, మా సంఘమునకు, మా బిడ్డలకు మీరు అందించి బలపరచుమని అందరూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న మేరమ్మ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. హలో సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరుమింపజేశాడయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆయన చెప్పిన వాక్యాన్ని ఏది విడిచిపెట్టకుండా మా హృదయాలలో ముద్ర వేసుకొని వాక్యానుసారంగా మేము నడుచుకునేలాగిన సహాయాన్ని మాకు దయచేయమని నడుగుచున్నామయ్యా. అయ్యా తల్లిని తండ్రిని అయ్యా శరీరాహారానికి ఏ బిడ్డ ఇష్టపడకుండా ఆత్మీయ ఆహారానికి ప్రతి బిడ్డ ఇష్టపడలాగిన సహాయాన్ని దయచేయమని నడుగుచున్నామయ్యా. అయ్యా ఈ సమయాన్ని చూడలేక ఎందరో కాలగర్భంలో కలిసి